ఆత్మలో పొందేసుకున్నామా, ఆత్మను బట్టి మనం నడిచేసామా, ఆత్మను బట్టి ముందుకెళ్ళిపోయామా అని మాట్లాడుతున్నారు. కానీ మొదటి రాకడలో ఉన్న ప్రభుని యేసుక్రీస్తు కోసమే మాట్లాడుతున్నారు. కానీ రెండవ రాకడలో దేవుడు దిగొచ్చి ఈ శరీరాన్ని విమోచించే ప్రాసెస్ ఈరోజు ఈ యొక్క డినామినేషన్ సంఘాలు పట్టుకోలేకపోతూ ఉన్నాయి. హల్లెలూయా. వాళ్ళకి తెలియని మర్మం ఏంటంటే శరీర విమోచన, రూపాంతరపరచబడే మర్మం. ఈ శరీర దేహం ఏ విధంగా రూపాంతరపరచబడుతుందో, ఈ యొక్క శరీరం ఏ విధంగా మార్చబడుతుందో ఈరోజు డినామినేషన్ సంఘాలకు దేవుడు మర్మంగా ఉంచేశాడు, దాన్ని దాచేశాడు ఆ మర్మాన్ని. అయితే ఎవరైతే ఈ వర్తమానాన్ని పట్టుకుని, 7వ దూతను పట్టుకుని ఎవరైతే వాక్యాన్ని నమ్మి వెంబడించడానికి సిద్ధపడుతూ ఉన్నారో దేవుడు వారికి ఈ రూపాంతరపరుచు మర్మాన్ని తెరుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. గుడ్డి భర్త లోమయ్యకి ఏ విధంగా రెండింతల ఆత్మనిచ్చి ఆయన రూపాంతరపరుస్తూ ఉన్నాడో ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా అలాగే పలకబడిన మాట ద్వారా రూపాంతరపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను రూపాంతరపరచబడే శక్తి ఎక్కడ ఉందో తెలుసా? దేవుని యొక్క పలకబడిన మాటలో ఉంది. ఆయన మాట పలకగానే ఉనికిలోకి వచ్చింది సృష్టి అంతా కూడా. ఆయన మాట పలికితే మొత్తం సమస్తము కూడా ఉనికిలోకి వచ్చింది. హల్లెలూయా. చెట్లు కలుగును కాకుండా వచ్చినాయి, భూమి కలుగును కాక వచ్చింది, నక్షత్రాలు కలుగును కాక వచ్చినాయి, సమస్తము కలుగును కాక వచ్చినాయి. హల్లెలూయా. సృష్టిని చేసినట్లుగానే దేవుడు ఇక్కడ కాపర్లో ఉండి నీతో పలుకుతున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. నీకు విశ్వాసం వచ్చునుగాక, నీకు సద్గుణం వచ్చునుగాక, నీకు జ్ఞానం వచ్చునుగాక, నీకు జ్ఞానము కలుగునుగాక, నీకు జ్ఞానము వెలుగు కలుగునుగాక. హల్లెలూయా. దీర్ఘశాంతము కలుగునుగాక, దయాలత్వం కలుగునుగాక, ప్రేమ కలుగునుగాక అని ఏం చేస్తున్నాడంటే వాక్యం ద్వారా నీకు దేవుడు పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు కూటానికి రావడం వల్ల ఉపయోగం ఏంటి తెలుసా? మానేసి ఎటు వెళ్ళిపోయావంటే మానేసావంటే నీకు ఏదో ఉపయోగం కలగవచ్చు, కానీ నీ కూటం మిస్ అయిపోవడం వల్ల నీ లోపల పలకబడిన మాట నీ జీవితంలోకి రావడం కోల్పోతున్నావు. హల్లెలూయా. నిజమైన విశ్వాసి ఎక్కువ కూటాలు ఎందుకు కోరుకుంటాడు తెలుసా? ఇంకా మాట్లాడాలి, నాతో ఇంకా పలకబడిన మాట మాట్లాడాలి, ఇంకా నా జీవితంలో కలగాలి, ఇంకా నా జీవితంలో ఏదో కలగాలి, ఏదో పొందుకోవాలని ఆశతో, ఆతృతతో, ఎక్స్పెక్టేషన్తో వస్తాడు. హల్లెలూయా. ఎంత ఎక్కువ కూటాలకు వెళ్తే అంత ఆశీర్వదించబడతాడు ఈ వ్యక్తి. కానీ కూటాల్లో ఏదో ఆదివారం సందాదారులాగా, ఆదివారం విశ్వాసుల్లాగా ఆదివారం ఒక్కరోజే వచ్చి మిగతా రోజులన్నీ ఇంటికాడ కూర్చుంటే ఆదివారం ఒక్కరోజే కలుగుంది కాకన్నా మాట కొట్టి నీ పొందుకుంటాం, మిగతా అన్నీ ఖాళీయే. హల్లెలూయా. కానీ దేవుడు ప్రతిరోజు నీతో పలుకుతాడు, ప్రతిరోజు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, ప్రతి నిమిషం కూడా నీతో మాట్లాడాలనుకుంటున్నాడు.